కనుకనే మన గృహము దేవుని సన్నిధిగా మార్చబడినప్పుడు అనగా కుటుంబ ప్రార్థన మన ఇంట్లో ఉంటే మనకు ఆశీర్వాదము, ప్రార్థన ఎక్కువగా మనం చేసుకుంటే మనకు ఆశీర్వాదము, శ్రమలను ఓర్చుకుంటే మరీ ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి వాక్యాన్ని ప్రేమించి వాక్య ప్రకారంగా జీవిద్దాం. దేవుడు తన హెచ్చరిక మాటను వాక్యంలో దేవుడు దీవించి ఆశించును గాక. 16 కొరకు ప్రార్థన చేసుకుందాం. సహోదరులు వచ్చారమ్మా, ఎక్కడున్నారు? ఓకే, ఒకసారి నిలబడితే ప్రార్థన చేద్దాం తల్లి గారి కొరకు. దైవ తండ్రి, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకుని ఈరోజు చక్కని పలహారాన్ని సంఘానికి సిద్ధపాటు చేయడానికి ఈ మొదటి వారం సహోదరుని మీరు ఏర్పాటు చేస్తుంది నీ స్తోత్రములు. వారి కుమారుడు